సాధారణంగా ఐరన్ మ్యాన్ కి ఎవరైనా కనిపిస్తే చాలు మడత పెట్టేస్తారు. కానీ ఇక్కడ ఐరన్ మ్యాన్ మాత్రం మడత అని కనిపిస్తే చాలు చిత్త కొడుతున్నాడంట. మరి ఎందుకలా కొడుతున్నాడో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. కళ్ళ జోడు కాలేజీ పాపసుడు పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. అన్నా నా కూతురు తప్పు చేసిందిరా. నాకు చెప్పకుండా అది వేరే వాడితో పారి పెళ్లి చేసుకుందా. ఇంతకీ అల్లుడు గారు ఎలా ఉంటారు? నా అల్లుడు గురించి చెప్పడానికి మాటలు సరిపోవు, చూడడానికి కళ్ళు సరిపోవు, వినడానికి చెవులు సరిపోవు, రాయడానికి పంచులు సరిపోవు. ఒక్క మాటలో చెప్పాలంటే నా అల్లుడు కామన్ మ్యాన్ కాదు, మరి హీస్ ఐరన్ మ్యాన్. ఇప్పుడు ఐరన్ మ్యాన్ అంటున్నారు, రాగానే సుత్తి కొడతాడా? ఆడి మాట వినడం సుత్తిచ్చి కొడతాడు. పద అల్లుడు గారు వెయిట్ చేస్తా. పదండి అమ్మాయి. నాన్న బాగున్నారా? నాన్న మీకు ఇష్టం లేని సంబంధం చేసుకున్నందుకు నా మీద కోపంగా ఉన్నారు. కోపం తగ్గిందా ఇప్పుడు? నా కోపం ఈ రాసే పంచులు లాంటివమ్మా. వచ్చింది తెలీదు, పోయింది తెలీదు. అల్లుడేదమ్మా? మీకు తెలుసు కదా నాన్న, ఆయన ఐరన్ మ్యాన్. వచ్చేస్తారు నాన్న. ఈ చుట్టుపక్కల 4 వీధుల్లో అందరి బట్టలు తళతళ మెరిసిపోతున్నాయంటే ఆయన చేసిన ఇస్త్రీ బట్టే. అందుకే అందరూ ఆయన్ని ఐరన్ మ్యాన్ అంటారు. పిల్లలు ఆనందంగా స్కూల్కి వెళ్తున్నారంటే, మరి ఆడ లేడీస్ అందరూ ధైర్యంగా ఫంక్షన్కి వెళ్తున్నారంటే, ముసలి ముతక హ్యాపీగా ఫంక్షన్కి వెళ్తున్నారంటే కారణం ఎవరు? మాలాంటి వాళ్ళు ఐరనింగ్ చేయటం వల్ల. ప్రతి మగవాడి విజయం వెనకాతల స్త్రీ ఉంటది, వాళ్ళ గౌరవం వెనకాతల నేను చేసిన ఈ స్త్రీ ఉంటది. కాదురా, పెళ్లికి ముందు మా అమ్మాయి మా ఓడికి పంజాగుట్లో 3 ఫ్లాట్లు ఉన్నాయి, అమీర్పేటలో 4 అపార్ట్మెంట్లు ఉన్నాయండి. ఉన్నాయండి, అందులో అకౌంట్లన్నీ మనయే, ఖాతాలు. వచ్చేసాడే. ఎవరు నాన్న? రే మీ మేనమావే, ఆడి కొడుకునే నీకు ఇచ్చి చేస్తానన్నాను. ఆడొస్తా నేను లేనని చెప్పు. అమ్మాయి మామయ్య బాగున్నామ్మా? బాగున్నారమ్మా. నీ పెళ్లికి రాలేపోయాను, ఏమనుకోద్దమ్మా. ఇంతకీ ఈడేడు మీ నాన్న ఇప్పుడే బయటికి వెళ్ళారు మామయ్య. సర్లే, వస్తే నేను వచ్చేలేనని చెప్పమ్మా కొద్దిగా. మళ్ళీ ఈసారి ఇట్లా వస్తాను. ఏంట్రా ఇక్కడ ఒంగోని ఏం చేస్తారు? కొత్త అసలు పాటించేస్తాను రా. దొంగట్లు మానలేదు యాదవని యాదవా. అల్లుని చూద్దామని వచ్చాము. అల్లుడు. అల్లుడా నువ్వెక్కడ ఉంటావు? ట్విన్ సిటీ. తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్తున్నావు, కొత్త బట్టలు వేసుకోవాలి. ఆ అదృష్టం లేకపోతే ఇస్త్రీ బట్టలు వేసుకోవాలి కదా. నలిగిపోయిన బట్టలు అది చిన్నపిల్లలు చొక్కా వేసుకుని కిందకి సాగ తీసుకుంటా. కాకపోతే ఇస్త్రీ చేయమంటే ఓ పెట్టట్టుకుని పర్వ పావడం కాదురా. ఆ చొక్కాని స్మూత్ గా ఒక గర్ల్ ఫ్రెండ్ లా పట్టుకోవాలి, దాన్ని మృదువుగా ఇలా దులపాలి. ఆ తర్వాత చొక్కాని టీవీ మీద పడుకోబెట్టాలి. చల్లటి నీళ్ళు తీసి అని కొట్టి ఆ బట్టని పెట్టేసి పాముతుంటే బట్టే కాదు, దాని కింద ఉన్న మగ్గు కూడా సాఫ్ గా అయిపోద్ది. లోపలికి ఫ్రెష్ బాబు క్యాంప్కి వెళ్ళాలా? తొందరగా బట్టలు ఇస్త్రీ చేసి తీసుకురా. ఎవడు రైడు? కస్టమర్ ను పట్టుకుని ఎవడరా అంటావా? ఏమనుకుంటాడు? 6 సంవత్సరాల నుంచి మా కస్టమర్. మామగారు ఈ పెన్ తీసుకోండి, చెప్తాను. చేతి మీద రాయండి, చెప్తాను. చెప్పు. చొక్కాలు 2, ప్యాంట్లు 3, లంగాలు 4. అందులో బ్రాకెట్ లో రాసుకోండి. ఓ దానికి బొందులేదా? బాబు ఇంటికి మా మామ వచ్చాడు, ఇంకా ఆడికి ఏం పెట్టలేదు, ఇంకా భోజనాలు కూడా అవ్వలేదు, చిల్లర లేదు. అలా వెళ్ళు. ఏంట్రా ఈ పరిస్థితి? కొత్త మోడల్ చొక్కా అనుకున్నాను. అలా ఏడ్చింది నీ ఇస్త్రీ. ఎప్పుడు ఇచ్చారు మీరు? మొన్న మధ్యాహ్నం. బుద్ధి జ్ఞానం ఉందా లేదా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నా? ఎవరా నిన్ను అప్పుడు ఫోన్ చేయమన్నది? మొన్న ఈ చొక్కా ఇస్త్రీ చేస్తానండి, కరెక్ట్ గా అప్పుడే ఫోన్ చేశాడు. అల్లుడు గారు మీ ఇంటికి రావాలనుకున్నాను, దారి చెప్పండి అన్నాడు. 6 గంటల సేపు దారి చెప్పాను. వీడికి దారి చెప్పేలోపు వీడు చొక్కా రహదారి అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? అసలు ఇప్పుడు ఇలాంటి కలర్ చొక్కా ఇంకోటి ఉందా ఇంట్లోని? ఉంది. రేపు వచ్చినప్పుడు అది పట్టుకొచ్చి కత్తిరించేసి దీనికి ప్యాచ్లు వేసేద్దాం. అరే దరిద్రుడా! ఎవరు? అద్భుతమైన టైమింగ్ ఉందిరా నీ దగ్గర. ఇంకోసారి నీ దగ్గరకు వచ్చాను కొన్ని చెప్పు తీసుకుని కొట్రా. ఇప్పుడు అలాగే అంటావు. మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్ అప్పుడు రూమ్ దగ్గర చేతులు పిసుక్కుంటా నిలబడతావు, మాకేం లేదా అని. ఎంతమందిని చూడలేదు.
వెళ్ళమన్నాడు అక్కడికి. భాగ్యలక్ష్మి అపార్ట్మెంట్ వాళ్ళు 40 రూపాయలు బాకీ ఉన్నారు. ఆ ఇవ్వకుండా మూటలు ఎందుకు పట్టుకొచ్చా? మీ బాబు ఇస్తాడా 40 రూపాయలు? నేను ఇస్తా. నా బిజినెస్ లో నువ్వే ఏడుతున్నావేంటి? నీకు వాళ్ళకి ఏంట్రా సంబంధం? ఏ సంబంధం? మూటలు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసిరా, వెళ్ళు. మనమదరావు అబ్బో, ఆహా. మన పండక్కి 4000 పెట్టి చొక్కా కొన్నా, అది నీకు ఇస్త్రీకి ఇచ్చిన, ఇప్పటిదాకే ఇవ్వలేదు. 3 అపార్ట్మెంట్లు అడిగామండి, ఎవరి దగ్గరికి రాలేదంట. వచ్చాక ఇచ్చేస్తాంలేండి. ఎప్పుడు వస్తుంది? నన్ను ఎందుకు కొడుతున్నాడు రాడు? మరి ఆడి చొక్కా నువ్వు వేసుకుంటాడు, కొట్టడే ఏంటి? ఆడి చొక్కానా? ఇంకోండి, ఇప్పుడే లేదు, పరుగు పోద్ది మనకే. పట్టుకెళ్ళ, ఏదో పెద్ద చొక్కా ప్యాంటు నీకే ఉన్నట్టు. ఊరుకోండి మామగారు, బట్టలు పోతే పోయండి, మనకు పరువు ముఖ్యం అండి. నాన్న ఆయన్ని కొడితే నా మీద ఒట్టే. నీ ఒట్టు తగలయ్య. ఇంద్రజ మ్యామ్, ఎలా అనిపించింది మా ఐరన్ మ్యాన్ స్కిట్? రాఘవ గారు లైన్ తీసుకున్న దగ్గర నుంచి మీ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టరైజేషన్ చాలా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సూపర్ రాఘవ గారు. కృష్ణ భగవాన్ సార్. రాఘవ్ గారు చాలా బాగుంది. మీరు కొంచెం డెప్త్లోకి వెళ్ళి వాటిని హైలైట్ చేస్తుంటారు. ఇస్త్రీ అంటే ఇలా ఉంటుందా, ఇలా వేయాలా, నీళ్లు చల్లాలా, అందరూ బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. ఐ లవ్ యూ సంజయ్. నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. నువ్వు ఎంత తిరిగినా నీ కాలు చెప్పులు అరిగిపోతాయి తప్ప నా మనసు కరగదు. నా కూతురికి లవ్ లెటర్ ఇస్తావా? నేను మూరార్కుడి, నన్నెవరూ మోసుకెళ్ళారు. డాడీ, సంధ్య కావాలనిపిస్తుంది డాడీ. పట్టుకునేటప్పుడు రోజ్ ఫ్లవరే పట్టుకున్నా డాడీ, కానీ కుచ్చుకుంటుంది డాడీ. మన ఎండి సడన్ గా ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తున్నారంట. హలో ఎండి గారు, ఎక్కడి వరకు వచ్చారండి? నీ వెనకాల దాకా వచ్చాను చూడు. ఇంత పెద్ద ఛానల్ కి ఓనర్ ఎలా అయ్యారు? మా తాతకి ఇన్సూరెన్స్ వచ్చింది. ఎలా చచ్చిపోయాడు మీ తాత? బావులే దూకాడు. అదేంటి పేపర్లో తలకాయ మీద 2 దెబ్బలు దూకనన్నాడు, మరి ఊరుకుంటానేటి. వార్తలు చదువుతుందే రాజమండ్రి శ్రీదేవి. మరి ఈ ఆరు వార్తలు ఏంటంటేని క్యారెట్ చిన్నగా అయిపోయిందని బాధపడిపోతున్న హీరో. మేడం, ఇది క్యారెట్ కాదు మేడం, క్యారెక్టర్ చిన్నగా అయిపోయిందని. మా రాజమండ్రి శ్రీదేవి చించేసింది. నాకు కూడా మీరంటే అదే మాదిరి ఇష్టం సార్. ఒకటి మన ఇద్దరు చేసిన తప్పు ఏంటంటే, నేను నిన్ను దగ్గర నుంచి చూడలేదు, నువ్వు నన్ను దగ్గర నుంచి చూడలేదు.